స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరైతే రెగ్యులర్గా ఇన్కమ్ కావాలనుకుంటున్నారో స్టాక్ మార్కెట్లో వాళ్ళకి బెస్ట్ మెథడ్ హై డివిడెండ్ పే చేసే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. అండ్ జనరల్గా కంపెనీస్ ప్రాఫిట్స్ ఎర్న్ చేసినప్పుడు ప్రాఫిట్స్లో పార్ట్ ఆఫ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో డివిడెండ్ రూపంలో పే చేస్తాయి. అది ఇయర్లీ పే చేస్తాయి కొన్ని కంపెనీస్. ఈవెన్ విత్ ఇన్ ద ఇయర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇంటరిమ్ డివిడెండ్ లాగా ఇన్ ఏ ఇయర్ కంపెనీస్ అయితే పే చేస్తాయి. సో అట్లీస్ట్ ఇన్ ఇయర్ 2 టైమ్ 3 టైమ్ ఇంటరిమ్ డివిడెండ్ పే చేసినా కూడా మంచి అమౌంట్ అయితే వస్తుంది ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే. సో స్టాక్ మార్కెట్స్ వొలటైల్గా ఉంటాయి. స్టాక్ మార్కెట్స్లో రివార్డ్ ఎక్కువగా ఉంటుంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టాక్ ప్రైస్ డివిడెండ్ పే చేసే కంపెనీస్ రెగ్యులర్గా డివిడెండ్ అయితే పే చేస్తూనే ఉంటాయి. అండ్ ఆ స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. హైయెస్ట్ డివిడెండ్ పే చేస్తున్న మిడ్ క్యాప్ స్టాక్స్ ఇవి. అండ్ అందులో ఫస్ట్ది అశోక్ లేలాండ్. అండ్ అశోక్ లేలాండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 year బేసిస్ మీద స్టాక్లో అయితే మంచి అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు. అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో ఎక్కువగా ఆటోమొబైల్ స్టాక్స్ ఎక్కువగా పెరిగాయి. బట్ అశోక్ లేలాండ్ చాలా స్టేబుల్గా కన్సిస్టెంట్గా లాస్ట్ 1 year నుంచి కూడా పెరుగుతూ వస్తుంది. అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో ఈ స్టాక్ కూడా హై డివిడెండ్ పే చేస్తున్న స్టాక్స్లో ఒకటి. సీ ద ట్రెండ్ ఈవెన్ ప్రస్తుతానికైతే 245 రూపీ దగ్గరగా కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్లో ఒక అప్ సైడ్ అయితే చూడొచ్చు. అండ్ మార్కెట్ క్యాప్ ఇక్కడ చూడొచ్చు 72,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్. డివిడెండ్ ఈల్డ్ ఈస్ నియర్లీ 2.02 అండ్ బుక్ వాల్యూ అనేది 30.67 రూపీగా ఉంది. అండ్ కమ్ టు ప్రైస్ టు బుక్ అనేది 8 times ట్రేడ్ అవుతుంది. సెక్టర్ పీ 41 దగ్గరగా ఉంది. అండ్ ట్రయలింగ్ 12 months స్టాక్ పీ అనేది 29.45 దగ్గర కనబడుతుంది. ఆల్మోస్ట్ స్టాక్ అయితే డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి కూడా అశోక్ లేలాండ్ గుడ్ బై లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు కంపెనీ ఎట్లాంటి డివిడెండ్ పే చేసిందో చూద్దాము. 2024లో అశోక్ లేలాండ్ ఆల్మోస్ట్ 495% డివిడెండ్ అయితే పే చేసింది, విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు 4 రూపీ 95 పైసే. అండ్ 2023లో 260% డివిడెండ్ పే చేసింది, విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు 2.6 పైసే. 2022లో 1 రూపీ, 2021లో 60 పైసే, 2020లో 50 పైసే. ఇలా ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా అయితే డివిడెండ్ అయితే పే చేస్తూ వస్తుంది. అండ్ డివిడెండ్ ఈల్డ్ అండ్ ఆల్సో డివిడెండ్ పర్సెంటేజ్ చూడండి, రీసెంట్ టైంలో డివిడెండ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతూ వస్తుంది. 2020లో 50% నుంచి ప్రస్తుతానికైతే 495% డివిడెండ్ అయితే పే చేయగలిగింది. అంటే ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటే ఈ స్టాక్ అయితే లైక్ డివిడెండ్ కూడా పర్సెంటేజ్ పెరుగుతూ వస్తుంది. డివిడెండ్ పేయింగ్ అమౌంట్ చూడండి పెరుగుతూ వస్తుంది. సో ఇదొకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అశోక్ లేలాండ్ తర్వాత ఇంకోటి M&M ఫైనాన్షియల్స్. M&M ఫైనాన్షియల్స్ కూడా ఇయర్లో మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది స్టాక్ ప్రైస్లో. సో ప్రస్తుతానికైతే M&M ఫైనాన్షియల్స్ 330 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ M&M ఫైనాన్షియల్స్ వాల్యుయేషన్ చూస్తే కనుక మార్కెట్ క్యాప్ 41,136 రూపీస్ దగ్గరగా మార్కెట్ క్యాప్ ఉంది. డివిడెండ్ ఈల్డ్ ఈజ్ నియర్లీ 1.89% డివిడెండ్ ఈల్డ్ కనబడుతుంది. ప్రైస్ టు బుక్ కేవలం 2.07 times మాత్రమే స్టాక్ ట్రేడ్ అవుతుంది. సెక్టర్ పీఈ 32 రూపీస్ ఉంటే లైక్ 32 దగ్గరగా ఉంటే ట్రయలింగ్ 12 months పీఈ అనేది 19.85 దగ్గరగా కనబడుతుంది. సో వెరీ గుడ్ డివిడెండ్ ఈల్డ్, దట్ ఈస్ 1.89%. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్ వాల్యూ 161 దగ్గర కనబడుతుంది. సో నాట్ ఎక్స్పెన్సివ్ ఇది కూడా. సో కమ్ టు డివిడెండ్ ఎలా పే చేస్తుంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 2024లో 21 రూపీ డివిడెండ్ పే చేసింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 422%. 2023లో 16 రూపీ పే చేసింది, 2022లో 11 రూపీ, 2021లో 8.75, 2020లో 2.35 రూపీ పే చేసింది. అండ్ డివిడెండ్ పర్సెంటేజ్ చూస్తే కనుక కన్సిస్టెంట్గా డివిడెండ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతూ వస్తుంది. 2020లో 47 ఉంటే నెక్స్ట్ 175, నెక్స్ట్ 231, నెక్స్ట్ 325, నెక్స్ట్ 422% అయితే డివిడెండ్ పే చేయగలిగింది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ డివిడెండ్ పే అవుట్ ఆఫ్ M&M ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది కూడా మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్న బెస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అండ్ M&M గ్రూప్ నుంచి ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. అండ్ కమ్ టు అవర్ నెక్స్ట్ స్టాక్ ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ రీసెంట్ టైంలో కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది. స్టాక్లో మళ్ళీ అప్ ట్రెండ్ అయితే రావచ్చు. లాంగ్ టర్మ్ బేసిస్ మీద PSU స్టాక్స్ అయితే అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ 500 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. నియర్లీ మళ్ళీ ఒక బులిష్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ డివిడెండ్ పే అవుట్ ఇండియన్ బ్యాంక్ది కూడా చాలా హెల్దీ కనబడుతుంది. ఫైనాన్షియల్స్ అన్నీ కూడా రివైవల్ అయ్యాయి PSU స్టాక్స్. అండ్ వన్స్ NPA కానీ అసెట్ క్వాలిటీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఫర్దర్ డివిడెండ్ డీల్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇండియన్ బ్యాంక్ డివిడెండ్ డీల్ 2.31% ఉంది. FE 10 కలిగిన స్టాక్ ఇది. మార్కెట్ క్యాప్ 70,048 crore ఉంది. ప్రైస్ టు బుక్ స్టిల్ 1.3 times ట్రేడ్ అవుతుంది. PE 11 ఉంటే ట్రయలింగ్ 12 months బ్యాంక్ PE 7.66 దగ్గరగా ఉంది. 52-week హై నుంచి కొద్దిగా స్టాక్ అయితే ఫాల్ అయింది. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు ఇండియన్ బ్యాంక్ ఎలాంటి డివిడెండ్ పే చేసిందో ఇక్కడ క్లియర్గా చూద్దాము. అండ్ ఆల్మోస్ట్ 2024లో 12 రూపీ పే చేసింది డివిడెండ్, విచ్ ఈజ్ 120% డివిడెండ్ పే అవుట్. 2023లో 8.6 పైసే 60 పైసే, 2022లో 6.5
2021లో 2 రూపీ, 2017లో 6 రూపీ అయితే పే చేయగలిగింది. ఆల్మోస్ట్ 2021 నుంచి డివిడెండ్ అయితే కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. డివిడెండ్ పర్సంటేజ్ కూడా పెరుగుతూ వస్తుంది అండ్ వెరీ కన్సిస్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిడెండ్ పేయింగ్. పిఎస్యు మిడ్ క్యాప్ బ్యాంకింగ్ స్పేస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంకే. అండ్ కమ్ టు ఇండియన్ బ్యాంక్ తర్వాత నెక్స్ట్ వన్ బోస్ట్. ఇది ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ 34,000 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టాక్లో అప్ ట్రెండ్ అయితే రావచ్చు. అండ్ బోస్ట్ ప్రస్తుతానికైతే బెస్ట్ డివిడెండ్ పేఅవుట్ స్టాక్. ఇది కూడా లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన ఆటోమొబైల్ స్టాకే. అండ్ ఈ కంపెనీది డివిడెండ్ పేఅవుట్ చూస్తే 2024లో 2 times డివిడెండ్ ఇచ్చింది. 1700%, 2050%, 170 రూపీస్ ఒకసారి, 205 రూపీ ఒకసారి డివిడెండ్ పే చేసింది. అండ్ 2023లో 280 రూపీస్, 200 రూపీస్ డివిడెండ్ పే చేసింది. 2022లో 110 అండ్ 100 డివిడెండ్ పే చేస్తే 2021లో 115 రూపీ డివిడెండ్, 105 రూపీ డివిడెండ్ అయితే పే చేయగలిగింది. కంటిన్యూస్గా డివిడెండ్ పేఅవుట్ పర్సంటేజ్ చూడండి స్ట్రాంగ్గా పెరుగుతూ వస్తుంది. అండ్ బోస్ట్ తర్వాత ఇంకోటి మిడ్ క్యాప్ ఐటీ స్పేస్లో ఉన్న స్టాక్ కోఫోర్జ్ లిమిటెడ్. ప్రస్తుతానికి 7,000 రూపీ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్లో కోఫోర్జ్ లిమిటెడ్ అనేది వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాకే. కమ్ టు ఈ స్టాక్ ఎట్లాంటి డివిడెండ్ పే చేసిందో ఒకసారి చూద్దాం. సో డివిడెండ్ ఈల్డ్ అనేది 1.08% ఉంది. మార్కెట్ క్యాప్ 46,777 crore ఉంది. ప్రైస్ టు బుక్ 12.89 దగ్గరగా కనబడుతుంది. సెక్టర్ పిఈ 38.68 ఉంది. ఇండస్ట్రీ పిఈ 38.68 ఉంటే స్టాక్ పిఈ 59.78 దగ్గరగా కనబడుతుంది. లెటస్ లుక్ ఇన్ టు డివిడెండ్ పే. ఆల్మోస్ట్ 2024లో 3 times డివిడెండ్ పే చేసింది. ఒకసారి 19 రూపీస్ అండ్ 19 రూపీస్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 190% డివిడెండ్ పేఅవుట్. 2023లో కూడా 3 times డివిడెండ్ పే చేసింది. 19 అండ్ 2023లో ఈవెన్ 4 times పే చేసింది. 2022లో నియర్లీ 4 times డివిడెండ్ అయితే పే చేసింది. 13. సో ఎక్కువగా డివిడెండ్ పే చేస్తున్న స్టాక్లో ఇది కూడా ఒకటి. అండ్ డివిడెండ్ పేఅవుట్ పర్సంటేజ్ కూడా చాలా కన్సిస్టెంట్గా చాలా స్టేబుల్గా ఉంది. మోర్ ఓవర్ ఇవి టాప్ 5 డివిడెండ్ పేఅవుట్ స్టాక్ మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్న స్టాక్స్. అండ్ ఫర్దర్గా ఈ స్టాక్స్లో మంచి ట్రెండ్ ఉంది లాస్ట్ 5 years నుంచి. అట్ ద సేమ్ టైం హెల్దీ డివిడెండ్ పేఅవుట్ ఉంది. సో స్టాక్ వైజ్ రిటర్న్స్ ఉన్నాయి. డివిడెండ్ పేఅవుట్ వైజ్ రెగ్యులర్గా డివిడెండ్ అయితే అందుకోగలం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.